అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా పూణే వంటకాలను చూస్తున్నాం కదండి. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ మనకి పరిచయం చేయడానికి మనతో పాటు పూర్ణిమ గారు ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందామా? హాయ్ పూర్ణిమ గారు. హాయ్ అండి. ఓకే, ఇప్పుడు చక్కగా డ్రెస్ లోకి వచ్చేసారు అనమాట. శారీలో హుందాగా పెద్దరికంగా కనిపించారు. ఇప్పుడు కాస్త అయ్యో అయ్యో అన్నట్టుగా కనిపిస్తున్నారు. మీకు ఏది కంఫర్టబుల్? డ్రెస్సెస్ అండి. అప్పుడప్పుడు శారీస్ అన్నమాట. ఓకే, సో మరైతే ముందుగా టేస్టీ వంటకాలు పరిచయం చేస్తున్నారు. మన వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా తయారు చేసి ప్రిపేర్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. మరి ఇప్పుడు ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నారు? టొమాటో మటర్ చట్నీ. టొమాటో మటర్ చట్నీ. మటర్ అంటే బఠానీలు. ఓకే, ఇది బఠానీలతో కూడా చట్నీ చేస్తారా? అవునా, కొంచెం స్పెషల్. నిజం, నేనైతే ఎక్కడ టేస్ట్ చేయలేదు, వినలేదు కూడా. సరే చూడబోతున్నాం ఎలా ఉండబోతుందో. సో నేర్చేసుకుందామా టమాటో మటర్ చట్నీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. టమాటా మటర్ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఈ చట్నీ మీ పూణే సైడ్ చేస్తారండి. రైస్ లోకి తింటారా? చపాతీ, పూరి. ఓకే, ఇడ్లీలు చేసుకోరా మీరు? అవి కూడా చేస్తారు అప్పుడప్పుడు. దోశలు తక్కువేనేమో. దోశ కూడా చేస్తారండి. దోశ అంటే సౌత్ ఇండియన్సే అంటూ ఉంటారు కదా, అందుకని అడిగి. చేస్తారు, అందరు చేస్తారు, కాకపోతే తక్కువ. ఏదన్నా పూరి, చపాతీ. ఓకే, సో దేంట్లో కన్నా బాగుంటుంది అనమాట. అయితే మనకి రైస్ లో కూడా చాలా బాగుంటుందండి, అందులో డౌట్. రైస్ లో కూడా బాగుంటది. మీకు చపాతీ పూరి అన్నారంటే మాకు రైస్. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసేనా? ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఎక్కువ వేయొద్దు, ఇది కొంచెము బాయిల్డ్ చేసుకోవాలి. వేడి అయిన తర్వాత టొమాటోస్ వేద్దాం. ఓకే, బాగా మగ్గించాలి దగ్గర. అదే మీ భాషలో ఏమంటారు? కొంచెం మా భాషలో మీ లాంగ్వేజ్ లో చెప్పండి, పర్లేదు ఫ్రీగా. జవ్వడ ఇవం తోడా. అంటే బాగా దగ్గరగా మగ్గించుకోవాలి అన్నమాట అర్థం. నాకు అర్థమైపోతాయండి. స్మూత్ గా అవ్వాలి. ఓకే, మిక్సీ చేస్తే బాగుండదు, టేస్ట్ వెళ్ళిపోతుంది టొమాటో. అవునవును, కొద్దిగా మనకి అది కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. కలిపేది. అందులోనూ టమాటా కూడా మనకి తొందరగా మగ్గిపోతుంది. ఇందులో మనం పసుపు వేసుకుందాం. కారం తర్వాత వేయాలి. ఇందులోనే మనం మెంతులు వేసుకుందాం, జీలకర్ర, ధనియా పౌడర్, కొంచెం దగ్గర పడదు దాకా ఉంచుకుందాం. వాటర్ ఏమన్నా పడుతుందా? ఏం వేయద్దు, మనం నిడ్డేస్తే అది అయిపోతుంది. పెడదాం. ఆ టమాటోలో ఉండే వాటర్ తోటే అది మగ్గిపోతుంది. సో అయితే ఈ లోపు పూణేలో సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమేమి విజిట్ చేస్తే బాగుంటుంది చెప్పండి. అక్కడ శనివారి వాడ ఉంటుంది, బుధవారి వాడ. ఇంకా అక్కడ ప్లేసెస్ శివాజీ మహారాజ్ది స్టాచ్యూ వాళ్ళు ఉండేది అక్కడ అని స్టాచ్యూ ఉంది, వాళ్ళ మమ్మీ డాడీది. ఓహోహో, ఎక్కడ? శనివారి వాడలో? శివాజీ మహారాజ్ది అక్కడ ప్లేస్ ఉంది ఒకటి. ఇంకా మహాబలేశ్వర్ బీచెస్ కూడా బాగున్నాయి అక్కడ. ఓకే, మంచిగా ఉంది ప్లేస్. దగ్గర గణేష్, ఇంకా ఉన్నది అక్కడ సిద్ధి వినాయక స్వామి టెంపుల్స్ కూడా బాగానే ఉన్నాయి అక్కడ. మీకు దగ్గరగా ఏమేమి ఉన్నాయి చూడడానికి మీరున్న ప్లేస్? మీ తమ్ముడు వాళ్ళ ప్లేస్ అక్కడ శనివారి వాడ బాగుంటది. దగ్గరేనా? లాల్ దర్వాజా అని ఒకటి గార్డెన్ ఉంది అక్కడ, అది కూడా బాగుంటది. అక్కడ మూవీస్ కూడా షూటింగ్ అయితే అంట అక్కడ లాల్ దర్వాజా.
మహాబలేశ్వర్లో కూడా షూటింగ్స్ అయితే అవునవును, అది చాలా బాగుంటుంది మహాబలేశ్వర్. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? మేము 2-3 టైమ్స్ వెళ్ళాము. అన్న మిలిటరీ హాస్పిటల్లో అక్కడ ఉంది, పూణేలో ఉంది అనేది. ఎవరిది? మా తమ్ముడిది. ఓకే ఓకే. మిలిటరీ హాస్పిటల్లో తను జాబ్ అంటే డాక్టర్ తను. ఓకే, డాక్టర్. ఓకే ఓకే, నైస్. అయితే అక్కడ ముందు హైదరాబాద్లో ఉండే, ఇప్పుడు షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఆయనకి. అయితే అక్కడ పూణేలో ఉన్నప్పుడు మేము వెళ్ళి విజిట్ చేసి వచ్చాము. ఓకే ఓకే. సో అయితే ఆయనకి ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎక్కడికో మీ తమ్ముడు ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని చుట్టేసి అక్కడ ట్రెడిషన్స్ తెలుసుకుని వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చూద్దాము. కొంచెం వాటర్ టూర్స్కి వెళ్తున్నప్పుడు ఇట్లా చట్నీ చేసుకొని వెళ్తే 2-3 డేస్ ఉంటుంది, 1 వీక్ వరకు ఉంటుంది. కారం వేసుకున్నాం. సాల్ట్ వేసుకుందాం. స్మూత్ అవుతుంది. ఈ చింతపండుది గుజ్జు వేయాలి. ఓకే, ఇంకా మనం మిక్సీ పట్టుకునేది ఏమీ ఉండదు, డైరెక్ట్గా అది అయిపోతుందండి. నెక్స్ట్ మటర్ వేస్తాం. ఇది మటర్ ఉడికించిందా పచ్చిదేనా? ఉడికించి పెట్టినది. ఓ, ఉడికించిన మటర్. ఓకే, సో మధ్య మధ్యలో ఇది తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. కాస్త టమాటా కనుక మనకి పైకి అలాగా కనిపించింది అంటే ఇది ఒక టమాటా మటర్ కర్రీ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి టమాటాని బాగా మనం ఉడికించేసుకోవాలి కాబట్టి చట్నీ లాగా. సో అందుకనే కొద్దిగా మనకి మటర్ మాత్రమే హైలైట్ అవుతుంది అనమాట. అన్ని వేసేసుకున్నట్టేనా? ఇంకా అన్ని వేసుకున్నాము. ఇప్పుడు వేరే ప్యాన్ లో మనం పోపు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని పని అయిపోయినట్టు? దీని పని అయిపోయింది. సరే, ఇది మార్చేసుకుందాం, అటు తిట్టి ఇటు తట్టు. ఆయిల్ వేద్దామండి. చట్నీస్కి ఆయిల్ బాగా వేస్తేనే మంచిగా ఉంటుంది. అవును, మీరు అన్నట్టుగా మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆయిల్లో వేసిన తొందరగా పాడవు. ఇది కొంచెం మనం కట్ చేసుకుందాం, అయితే మంచిగా టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ కూడా వేడైంది ఇక్కడ. ఇది ఫస్ట్ వేసి వెల్లుల్లిపాయలు వేసుకున్నాము కట్ చేసుకుని. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కరివేపాకు వేసుకోవాలి. జీరా వేసుకోవాలండి. ఓకే, ఇంక మనకి ఎండు మిరపకాయలు అవన్నీ వేయరా మీరు? వేస్తాము ఇక అప్పుడప్పుడు. ఓకే, పిల్లలు తినాలి కదా. అంటే ట్రెడిషనల్గా మనకి మహారాష్ట్ర వంట అంటే తాలింపులో డిఫరెన్స్ ఏమి ఉండదేమో కదా? మనలాగానే. అయితే ట్రెడిషనల్ వంట ఏంటండి? పురణ్ పొడి.
పుడన్ పొడి అంటారు. పురన్ పొడి అంటే బొబ్బట్లు కదా. బొబ్బట్లు. అది అక్కడ స్పెషల్ మహారాష్ట్రది. అది చాలా పెద్ద సైజు ఉంటుందా, చిన్న చిన్నగా చేస్తారా? మేము పెద్దగా చేస్తాం. ఓకే. చపాతి. అక్కడ కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయేమో కదా. సో అయితే చిన్నది పెద్దది మనకి ఇక్కడ ఎలా చేస్తారో ఆంధ్ర సైడ్ ఏమో చిన్నగా చేస్తారు, తెలంగాణ సైడ్ పెద్దగా చేస్తూ ఉంటారు. సో అలానే అక్కడ ఉంటాయి డిఫరెన్సెస్. ఇంకా అక్కడ పావ్ భాజీ పూణేల అది తొందరగా అవి ఎక్కువ తింటారు వాళ్ళు. అవును. పావ్ భాజీ, డబైలి అని, వడాపావ్. ఓకే. అది ఫేమస్ వాళ్ళది. అది స్నాక్, టిఫిన్, లంచ్ అది కూడా అదే ఉంటుంది కదా. ఓకేనండి. సో ఇప్పుడు తాలింపు అయిపోయింది కదా, ఇది అందులో వేసేసుకోవాలి. ఎంత బాగుందో లుక్ తాలింపులో పడేసరికి. పూర్ణిమ గారు ఇంకా తీసేసుకుందామా? తీసేస్తామండి. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. టమాటా మటర్ చట్నీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. టమాటో మటర్ చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, టమాటో ముక్కలు, పసుపు, మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఉప్పు, చింతపండు గుజ్జు, పచ్చి బఠానీలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. టమాటో మటర్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో టమాటో ముక్కలు, పసుపు, మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, చింతపండు గుజ్జు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర వేసి వేగాక మగ్గించుకున్న టమాటో, పచ్చి బఠానీ మిశ్రమం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టమాటో మటర్ చట్నీ రెడీ. టమాటా మటర్ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. టేస్ట్ చేద్దామా? పుల్లగా చాలా బాగుంది. జర్నీస్లో ఎప్పుడు ఎలాంటి కోరిక కలగకపోయినా మాత్రం జర్నీస్లో అది తినాలి ఇది తినాలి అంటూ అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలాగా పుల్లగా కారంగా ఉన్నప్పుడు మనకు ఆ ఫీల్ రాదు బయట తినాలి అని చెప్పేసి. చక్కగా ఇంటి ఫుడ్నే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. చాలా బాగుందండి. ఎప్పుడన్నా జ్వరం చేసినప్పుడు నోరు చేదుగా అయిపోతుంది. ఇది కరెక్ట్. మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సూపర్ రెసిపీ పరిచయం చేశారు మాకైతే. నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? జీరా స్వీట్ కార్న్ రైస్. జీరా స్వీట్ కార్న్ రైస్. ఇది పిల్లల లంచ్ బాక్సులు మాత్రం ఫస్ట్ ఉంటుంది స్వీట్ కార్న్ రైస్ కాబట్టి. సో జీరా కాంబినేషన్తో మనం చేసుకుంటున్నాం కాబట్టి నేర్చేసుకుందాం జీరా స్వీట్ కార్న్ రైస్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. జీరా స్వీట్ కార్న్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్వీట్ కార్న్ ఏ రకంగా చేసుకున్నా కూడా అది ఫేవరెట్ అయిపోతుంది అందరికి. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? మరి చేద్దామండి. స్టవ్ ఆన్ చేసేనా? ఓకే. రైస్ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఓకే. రైస్కి సరిపెట్టే అంతా ఆయిల్ వేసుకోవాలి. ఓకే.
ఇప్పుడు ఏం వేస్తున్నారు? జీరా వేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత జీరా వేయాలి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే పేరులోనే ఉంది కదా. ఇది ఒకసారి కలపండి. ఇదిగో ఏ రైస్ చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్ కదా. అవును. ఇందులో మనకి కావాలంటే ఇప్పుడు మ్యాంగోస్ వస్తున్నాయి కాబట్టి మ్యాంగో రైస్ కూడా మనం చేసుకోవచ్చు. అదే పులిహోర. సో కాకపోతే ఈ ప్రాసెస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. మిగతా రైస్లు అన్నీ కూడా మనకి స్పినచ్ రైస్, కొత్తిమీర రైస్ ఇవన్నీ కూడా ఇలానే చేసుకోవచ్చు. సరే అయితే ఇప్పుడు మనకి జీరా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. క్యారెట్, స్వీట్ కార్న్ వేసుకుందాం. కరివేపాకు, సాల్ట్ వేసుకుందామండి. ఓకే. మీరు పాటలు శ్లోకాలు అన్ని పాడడం అంటే ఇష్టము అన్నారు కదా, మరి మీ ఇష్టాన్ని ఇంకోసారి మా అందరికి కూడా చెప్పచ్చు కదా. పాడతాను. ఒక మంచి పాట పాడండి. రామ 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 నీలి మేఘ శ్యామ రాహు రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరదీసే ప్రతి సుమగానమ నీదేలే కరుణించి కురిపించే నా ప్రతి దీవెన మీకేలే నిరంతరం పూజించే మాకు దాగుడు మూతలు మీకేలే రెప్పలు మూయకు కొలిచాము కనుల ఎదుటకు రావేలా. ఓకేనా? తిప్పుకోకుండా పాడారు. నైస్. రామ 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 నీలి మేఘ శ్యామ రాహు రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. వెరీ నైస్. చాలా బాగా పాడు. మీ స్పిరిట్కి క్లాప్స్. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా ఘాటు ఉండాలని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. ఇదిగో టేస్ట్ ఉంటుంది లాస్ట్కి కొంచెం వేస్తే. అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే. ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం వేస్తారు? రైస్ వేద్దాం, గార్నిషింగ్ చేద్దాం. కొత్తిమీర. యాక్చువల్గా ఇన్ని వెరైటీస్ వేసిన తర్వాత గార్నిష్ కూడా అవసరం లేదు కదా. ఎంత బాగా తెలుస్తున్నాయి చూడండి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ లో మనకి అయిపోయిందని. ఓకే, రైస్ వేయాలి కదా. రైస్ వేయాలి. ఇది కలపండి. చక్కగా కలిసిపోయింది. పూర్ణిమ గారు ఇక రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు. కొత్తిమీరతో గార్నిష్ చేద్దామా? వేడి వేడిగా జీరా స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. జీరా స్వీట్ కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, కరివేపాకు, ఉప్పు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించుకున్న అన్నం,
కొత్తిమీర. జీరా స్వీట్ కార్న్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత అందులో గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించుకున్న అన్నం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే జీరా స్వీట్ కార్న్ రైస్ రెడీ. జీరా స్వీట్ కార్న్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకేనా? బాగుంది. అన్ని సమపాళ్లలో చక్కగా కుదిరింది. చాలా టేస్టీగా ఉందండి. చాలా టేస్టీగా ఉందండి. మరి ఇంత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, పూర్ణిమ గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ పూణే ప్రత్యేక వంటకాలు. సో ఒకటి వచ్చేసి టమాటా మటర్ చట్నీ, అలానే జీరా స్వీట్ కార్న్ రైస్. చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి పూణే ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.